the senior Vaishnavas and Gurus. Mukam karoti vachalam pangum langayate girim yat krupatamham vande Sri Gurum Dinataranam Paramanandamadhavam Sri Chaitanya Ishwaram. Sri Radha Madan Mohan ki jai, Sri Gaurnitai ki jai, Sri La Prabhupada ki jai, Sri La Gurudev ki jai, Samaveta Bhakta Gaur Vrinda ki jai. Hare Krishna Mataji and Prabhuji, thank you so much for joining today's session. సో ఇవాళ మనము అచంచలమైన భక్తి ద్వారా కృష్ణుడి యొక్క ప్రేమను ఎలా సొంతం చేసుకోవచ్చు అనే టాపిక్ మీద మనం ఇవాళ క్లాస్ డిస్కస్ చేసుకుందాం మాతాజీ ప్రభుజీస్. సో దీనికి బేస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి శ్రీమద్ భాగవతం ఉంది కదండి. శ్రీమద్ భాగవతంలోని 10th క్యాంటోలోని 72 చాప్టర్లో 18 and 19 వర్సెస్ ఉన్నాయి. సో ఒక్క నిమిషం. హరే కృష్ణ, దయచేసి మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి. ఆ శ్లోక ఒకసారి నేను చూపించడానికి ట్రై చేస్తాను మాతాజీ ప్రభుజీస్. సో అది ఒకసారి చూసుకొని మనం దాని వెనకాల కథ ఏమున్నదో చూద్దాం. కనిపిస్తుందా మాతాజీ ప్రభుజీస్? కనిపిస్తుందా? సో ఒక్కసారి మనము ఈ శ్లోక ఒకటి అర్థం ఒకటి చూసుకొని ఆ తర్వాత కథలోకి వెళ్దాము. రాజన్ విద్యతి ధీన్ ప్రాప్తన్ అర్ధినో దూరమాగతాన్ తన్న ప్రయశ్చ భద్రం తే యద్వయం కామయామం హే. ఏమంటున్నారంటే శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు కలిపి పలుకుతున్నారు. ఓ రాజా, ఎవరిని ఉద్దేశించి అంటే జరాసంధుణ్ణి. ఓ రాజా, చాలా దూరం నుండి యాచకులుగా వచ్చినట్టి అతిథులుగా మమ్మెరుగుము. నీకు శుభముగాక. దయచేసి మేము కోరినది అనుగ్రహింపుము. ఎవరు అడుగుతున్నారు ఇక్కడ? శ్రీకృష్ణుల వారు, అర్జునుడు, భీములు వీళ్ళు ముగ్గురు కలిసి జరాసంధుడి దగ్గరికి వచ్చి అర్థిస్తున్నారు. ఏమని? మమ్మల్ని అతిథులుగా గుర్తించి మేము కోరుకునేది మాకు ప్రసాదించుము అని చెప్పి అడుగుతున్నారనమాట. సో అలాగే ఇంకొకటి, దీనికి ఎక్కువ పప్పట్లేదు అంటే దీనికి భాష్యం ఎక్కువ లేదు. అందుకని ఏంటి అంటే సెకండ్ వర్స్ కూడా చూసి అప్పుడు దాని భాష్యం కూడా చదువుకున్న తర్వాత అప్పుడు మనం కథలోకి వెళ్దాము. సో వచ్చేసి నెక్స్ట్ 19th అది కూడా చూపిస్తాము. ఓకే. కిం దుర్మర్షం తితిక్షూణాం కిం అకార్యమసాధుభిః కిం న దేయం వదన్యానాం కహ పరం సమదర్శినాం. సహిష్ణువగువాడు సహింపజాలనిదేమిటి? దుష్టుడు చేయని అకార్యమేమిటి? ఉదారుడు ఇవ్వలేని దానమేమిటి? సమదర్శి అయిన వానికి పరాయి వాడెవ్వడు. సో యాక్చువల్ గా ఈ రెండింటి వెనక కథ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మాతాజీ ప్రభుజీస్. ఆ కథ గనక మనము వింటే ఖచ్చితంగా అచంచలమైన భక్తి అంటే జెన్యూన్ డివోషన్, ఇటువంటి కూడా నిష్కపటమైన భక్తి అని చెప్పవచ్చు. అంటే వేరే ఎటువంటివి ఆశించకుండా నిర్మల మనసుతో చేసే భక్తి ఎలా కృష్ణ ప్రేమను పొందడానికి ఆస్కారం అవుతుందో అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే ఏంటి అంటే ఇక్కడ మెయిన్ గా ఏమని చెప్తున్నారు ఈ రెండిట్లో? శ్రీకృష్ణుడు గాని పాండవుల సోదరుడు భీముడు, అర్జునుడు తాము కోరుకున్నది ఇమ్మని చెప్పి జరాసంధుడిని అడుగుతున్నారు. అలా అడగమనంగానే ఫస్ట్ చెప్పంగానే ఎవరికైనా ఏమైనా డౌట్ వస్తుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి మాతాజీ ప్రభుజీస్, మీ దగ్గరకు వచ్చేసి నేను నీ దగ్గర నుంచి ఒకటి ఆశించడానికి వచ్చాను, తప్పకుండా నాకు ఇస్తావా అని అడిగినప్పుడు వెంటనే మన మనసులో వచ్చే ఆలోచన ఏమొస్తుంది ముందు చెప్పండి? ఇలా ఎందుకు అడుగుతున్నారు? అసలు ముందు మనకి బాగా తెలిసిన వాళ్ళే. ఇప్పుడు జరాసంధుడు, పాండవులు తెలుసు, నాకు నా ఫ్రెండ్ తెలుసు. ఎంత మనకి ప్రియమైన వాళ్ళైనా సరే నేను నీ నుంచి ఒకటి అడుగుతున్నాను అనగానే ముందు మనకు ఒక కలత వస్తది. ఏమొస్తుందో కలత? ఎందుకు అడుగుతున్నారు అట్లా? ఏం కష్టం వచ్చిందో ఎందుకు అడుగుతున్నారు? అసలు ఎటువంటి కష్టమో ఆ కష్టం నేను తీర్చగలనో లేదు, అసలు అతను అడిగింది నేను ఇవ్వగలుగుతానో లేదు అని.
అవునా కాదా మాతాజీ ప్రభు? అంటే ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే ఇలాగా శ్రీకృష్ణుడు అర్జునుడు భీములతో కలిసి జరాసంధుడి దగ్గరికి వచ్చి, అసలు మనం అంతకు ముందు ఒకటి విన్నాము, మైండ్ కంట్రోలింగ్ ఎలా అన్నప్పుడు జరాసంధుడిని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. అవునా కాదా మాతాజీ ప్రభుజీ? జరాసంధుడి యొక్క లక్షణాలు గుర్తున్నాయా మీకు? హరే కృష్ణ. మర్చిపోయారా? ఎలా లేదు. మనం మైండ్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి, మనసు బుద్ధిని? మన మైండ్ ఎన్ని రకాలుగా ఆలోచిస్తుంది, దాన్ని ఎలా ఆపగలము అని చెప్పి. అవునా కాదా అని? ఎందుకు అంటే భీముడు జరాసంధుడు మల్ల యుద్ధంలో ఆయుధ అంటే సేనతో కాకుండా ఒంటరిగా గనక జరాసంధుడు వస్తే భీముడు ఖచ్చితంగా జరాసంధుడిని ఓడించగలుగుతాడు. ఎందుకు? జరాసంధుడు ఒక రాక్షసుడు. అవునా కాదా మాతాజీ ప్రభుజీ? అయినప్పటికీ కూడా ఎంతో గొప్ప భక్తుడు కూడా అన్నమాట. ఎంత భక్తుడు అంటే ఎవరైనా కూడా తన దగ్గరికి యాచించడానికి వస్తే, అంటే ఏదన్నా కావాలి అని అడగడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆలోచించకుండా దానం చేసే సహనశీలి కూడా, చాలా దయామయుడు కూడా, గుణశీలవంతుడు కూడా. సో అలాంటి జరాసంధుణ్ణి సేనతో ఓడించడం కష్టం కాబట్టి ఇలాగా ఒక యాచకుల రూపంలో వెళ్ళి ద్వంద్వ యుద్ధానికి రమ్మని చెప్పి అడగడానికి వస్తారు. అది ఎసెన్స్ అసలు. యాక్చువల్ గా అయితే మామూలుగా వెనక దాగి ఉన్న కథ అది. అలా చెప్పక ముందే వాళ్ళు రాగానే జరాసంధుడు ఏమని ఆలోచించి ఉండాలి అనేది ఇది అనమాట. అర్థమైందా మాతాజీ ప్రభుజీ? సో అంటే ఏంటంటే ఎవరన్నా ఇప్పుడు మనల్ని వచ్చి అడగంగానే అప్పుడు జరాసంధుడు ఏమని ఆలోచిస్తూ ఉంటాడనమాట అంటే, అతడు జనరల్ గా దానవుడు, అంటే రాక్షస జాతికి చెందిన అతను. తనని ఓడించడం చాలా కష్టం కాబట్టి ఇలాంటి ప్లాన్ ఒకటి పన్ని శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో వాళ్ళు వెళ్ళి అప్పుడు ఇలా ద్వంద్వ యుద్ధానికి మాతో తలపడు అని అడగడానికి వచ్చారనమాట. కానీ అది ఎత్తకుండానే మేము కోరింది మమ్మల్ని అతిథులుగా స్వీకరించావు కాబట్టి, అతిథులు మన ఇంటికి వచ్చిన అతిథులు ఖచ్చితంగా వాళ్ళు ఏం కోరితే అది మనం ఇవ్వాలి. పూర్వకాలంలో, ఇప్పుడంటే ఇవ్వట్లేదు. వచ్చిన అతిథులు మనం ఏం పెడితే అది తినాల్సి వస్తుంది. అవునా కదా మాతాజీ ప్రభుజీ? సో ఇది వరకు కాలంలో అలా ఉండేదన్నమాట. అలా ఉన్నప్పుడు యాక్చువల్ గా ఏంటి అంటే సహనంతో ఉన్నాం అనుకోండి, ఎంతైనా సరే మనం ఓర్చుకోవడానికి ట్రై చేస్తామా లేదా? అవునా కదా? ఎస్ ఆర్ నో? హరే కృష్ణ. అవును మాతాజీ. అదే ఒకవేళ నా దగ్గర ఉన్నంత, ఇప్పుడు నేనే ఉన్నా అనుకోండి, నా దగ్గరకు వచ్చి అడగంగానే నేను అడిగింది ఇస్తావా అనగానే నా మనసులోకి ముందు ఒక ఆడ మనిషిని కాబట్టి నేను అమ్మో ఏ రత్నాలు అడుగుతున్నారో, ఏ బంగారం అడుగుతున్నారో, ఏ నగలు అడుగుతున్నారో అని అనుకుంటాం. అవునా కదా? అదే కనుక నేను ఉదారంగా ఉన్నాను అనుకోండి, ఏదైనా దానం ఇవ్వడానికి ఆలోచించను. ఇప్పుడు జరాసంధుడు కూడా అలాగే ఆలోచిస్తున్నాడు అనమాట. ఏమని అంటే, నేను సహించగలను, ఏమడిగినా ఇవ్వగలుగుతాను, రత్నమాణిక్యాలన్నా ఇవ్వగలుగుతాను, లేదు అంటే ఏ దానం అడిగినా ఇస్తాను. కానీ తన శత్రువులకు దానం ఇవ్వడానికి ఎవరైనా సరే మిత్రుడికి ఇస్తారు కానీ దానం శత్రువుడికి ఇవ్వగలుగుతారా? జరాసంధుడికి తెలుసు పాండవులు ఎవరైతే వచ్చి ఇమ్మని అడుగుతున్నారో, మేము కోరుకున్నది ఇవ్వు అని, వాళ్ళు తనకి శత్రువులని తెలుసు. అవునా కాదా? కాబట్టి అలాంటివి ఏవి మీ శత్రువులమే అయినా సరే నువ్వు నీవి యొక్క లక్షణాల ద్వారా నువ్వు ఉదారుడివి, గుణశీలవంతుడివి, ఎవరేమడిగినా కాదనవు. కాబట్టి ఇవన్నీ అంటే ఏంటి, నువ్వు సమదర్శితో చూస్తావు, అన్నిటినీ సమానంగా చూస్తావు. కాబట్టి మేమేదో కోరకూడని కోరిక కోరము అనేది ఆ తనకి అష్యూరెన్స్ ఇచ్చి, ఏమి భయపడకు, అలాంటివేమి మేము అడగము అని చెప్పి అడుగుతున్నాము. అడగకూడనిదైతే అడగము, ఖచ్చితంగా నువ్వు ఇవ్వగలిగిందే మేము అడుగుతాము కాబట్టి అది ఇద్దువు అని ఒప్పిస్తారన్నమాట పాండవులు. ఓకేనా? సో అలా ఒప్పించడానికి కారణం కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు భీముల వారితో వెళ్ళి ఒక యాచక రూపంలో జరాసంధుడి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉందా మాతాజీ ప్రభుజీ? లేదు. లేదు కదా. లేదు కదా. సో కానీ వెళ్ళారు. అంటే ఏంటి అంటే ఈ పాండవులు కృష్ణ యొక్క ప్రేమని అలాగా అట్రాక్ట్ చేసుకోగలిగారు, వాళ్ళ వైపు అలా లాక్కోగలిగారు. ఎలా లాక్కోగలిగారు అంటే, పాండవుల కోసం మనం భాగవతం గాని భగవద్గీత గాని తీసుకుంటే, పాండవుల కోసం చేయని పనంటూ ఏదన్నా ఉందా కృష్ణ పరమాత్మల వారు? ఏమీ లేదు. అవునా కదా మాతాజీ ప్రభుయస్? అంటే ఇంకా మనం బాగా ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి అంటే ఈ భాగవతంలో చెబుతా ఉంటారు. ఎలా ఇప్పుడు ఒక యాచక రూపంలో పాండవులతో తోడు వెళ్ళారు. అవునా కాదా? పాండవులకి ఏది కావాలన్నా సమకూర్చారు. అవునా కాదా?
కురుక్షేత్రం జరుగుతున్నప్పుడు రాత్రి పహారా కాశారు, అవునా కాదా? ఎల్ల వేళలా వాళ్ళకి ఒక రక్షకుడిలాగా ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళకి రాజ్యం కోరడానికి దుర్యోధనుడి దగ్గరికి ఒక శాంతి దూతగా వెళ్ళారు, అవునా కాదా? అలాగే అవును. కురుక్షేత్రం చేసేటప్పుడు అర్జునుల వారికి రథసారథి అయ్యారు, అవునా కదా మాతాజీ? రథసారథి అవడమే కాకుండా పాండవులకి ఏ టైంలో ఏం చెయ్యాలి అనే గైడెన్స్ కూడా ఇచ్చారు, అవునా కాదా మాతాజీ? అలా ఉన్న ఎందుకు అలా ఉన్నారు అంటే పాండవులు అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మునికి అచంచలమైన భక్తి చేశారు కాబట్టే ఆ భక్తికి మెచ్చిన శ్రీకృష్ణ పరమాత్మల వారు ఇన్ని రకాలుగా ఎవరైనా ఒకసారి చేస్తారు, రెండోసారి చేస్తారు, అవునా కదా? ఇప్పుడు మన ఫ్రెండ్సే ఉన్నారనుకుందాం, మాతాజీ ప్రపోజ్ ఏదన్నా అడిగినప్పుడల్లా సాయం చేస్తాము, కానీ ఎప్పుడైనా ఒక్కసారి చేయలేదు అనుకోండి, అంతకుముందు చేసినవన్నీ గుర్తుంటాయా వాళ్ళకి? దెప్పి మర్చిపోతారు. పొడుస్తారా? దెప్పి పొడుస్తారు, అవునా కదా మాతాజీ? అవును సో మా. సిమిలర్ గా అదే శ్రీకృష్ణ పరమాత్మ అలా కాదు, ఆయనకి ఎంత కుదిరినంత కూడా మనకి గోవర్ధన్ ప్రభుజీ కూడా చెప్తూ ఉంటారు, మనం ఏం చేస్తాం శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని ఎంతసేపు మనం అడుగుతాం, శ్రీకృష్ణ పరమాత్మలు ఏం చేస్తారు? ఇస్తూనే ఉంటారు. మనం ఏం చేస్తాము? తీసుకుంటాం, గెట్ అండ్ ఫర్గెట్. అదే శ్రీకృష్ణ పరమాత్మలు ఏం చేస్తారు? గివ్ అండ్ ఫర్ గివ్, ఇచ్చేస్తారు, తర్వాత మర్చిపోతారు, ఆయన ఇచ్చారన్న సంగతి కూడా ఆయన మర్చిపోతారు. సో ఒక దేవాది దేవుడైన కృష్ణుడు మామూలు డివోటీతో ఎలా రెసిప్రొకేట్ అవుతారో లేదా ఎలా ప్రతిస్పందిస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ పరీక్షిత్ మహారాజ్ గురించి చూసుకుందాం మనం. పరీక్షిత్ మహారాజు వృత్తాంతం గుర్తుందా మాతాజీ ప్రభుజీ? తెలుసా ఆయన గురించి? మనకేం తెలుసు? ఈ పాండవులకి పరీక్షిత్ ఏ మహారాజుకి రోజుల్లో కనెక్షన్ ఏంటి? ఒక ఆ విధంగా వద్దాం. ఇప్పుడు మనం పాండవుల దగ్గర ఉన్నాము, పాండవులు అచంచలమైన భక్తి చూపించారు కాబట్టి కృష్ణ ఎల్లవేళలా ఎన్నో రకాలుగా వాళ్ళకి సాయం చేశారు. ఎందుకు అంటే ఆ కృష్ణ ప్రేమ వాళ్ళు పొందగలిగారు, అవును. అవునా కదా మాత? సో మరి అవును మాతాజీ. పరీక్షిత్కిను పాండవులకి సంబంధం ఏంటి మాతాజీ ప్రభుజీ? అర్జునుడి యొక్క మనవడు ఆ మాతాజీ. ముని మనవడు మనవడు కదా, ముని మనవడు వాళ్ళు ముత్తాతల అభిమన్యుడి కింద కొడుకు. వస్తారు పాండవులు, అవునా కదా? మాతాజీ మనవడు మాత్రమే, అభిమన్యుడు మనవడు, కొడుకు. సారీ, మనవడు. సో మనవడే. మనవడుగా ఉన్నప్పుడు పరీక్షిత్ మహారాజు తాతలో సాంగత్యం దొరికి ఉంటుందా లేదా? సాంగత్యం అదే అసోసియేషన్ సాంగత్యం ఉండి ఉంటుందా లేదా? ఉంటుంది కదా. సో అంటే ఏంటి అంటే పరీక్షిత్ మహారాజు చిన్న బాలుడి రూపంలో ఉన్నప్పుడు వాళ్ళ తాతల సాంగత్యం ద్వారా ఏమి విని ఉంటారు చెప్పండి? కృష్ణుడి కృష్ణ లీలలు, కృష్ణుడి కథలు, లీలలు, కృష్ణ కథలు భక్తి. లీలలు విన్నారు, అవునా కదా మాతాజీ? వస్తున్నారు. సో చిన్న అంటే ఏంటి, చిన్న పరీక్షిత్ బాబు చిన్న కృష్ణ లీలలు విన్నారు. ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి. అవును. వస్తున్నారు తన మాతాజీ. తన అంత వయసులో కృష్ణుడు చేసిన లీలలు విన్నారు, అది ఒక అదృష్టం. అయితే పరీక్షిత్ మహారాజు పుట్టక ముందే ఇంకొక అద్భుతం జరిగింది, ఏమది? అదే గర్భంలో గర్భంలో ఉన్నప్పుడే చూస్తూ మళ్ళీ ఉంటారు కదా. చనిపోయిన ఆ, బయటిస్తాడు అశ్వత్థాముడు సుదర్శన చక్ర సారీ అదే అశ్వత్థాముడు బాణం ఏం ప్రయోగిస్తాడు? బ్రహ్మాస్త్రంతో బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భంలోకి వేసినప్పుడు దాన్ని కృష్ణ ఉపయోగించినప్పుడు అంగుళికమై వెళ్ళిపోతారు కృష్ణ కడుపులోకి. వచ్చి ఆ ఊంబులో ఆ కడుపులో ఆ పరీక్షిత్ మహారాజుని కాపాడతారు, అవునా కాదా? అంటే ఏంటి, పరీక్షిత్ మహారాజు పుట్టుక తీసుకోక ముందే ఆ గర్భాశయంలో ఉన్నప్పుడే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దర్శనం చేసుకున్నారు. అందుకనే పరీక్షిత్ మహారాజుకి ఇంకొక పేరుంది, తెలుసా మాతాజీ ప్రభుజీ మీకు ఎవరికన్నా? విష్ణురాతుడు మాతాజీ. విష్ణురాత, విష్ణువుచే కాపాడబడిన వాడు కాబట్టి విష్ణురాత అని అంటాము. అందుకనే ఆ పరీక్షిత్ అని పేరు ఎందుకు వచ్చింది? బయటకు వచ్చాక అందరినీ పరీక్షగా చూస్తూ ఉంటారు తర్వాత మాతాజీ. ఎలా ఉన్నాడు అని ఎవరు నన్ను లోపల కాపాడింది అనేసి అలా అందరినీ పరీక్షగా చూస్తారు. ఎస్ మాతాజీ, ఎవరి దర్శనం అయితే నేను కడుపులో ఉన్నప్పుడు చూశానో ఆ మనిషి వీరేనా అని పరీక్షగా చూస్తూ ఉన్నాడు చుట్టుపక్కల. పరీక్షిత్ అంటే అంటే అన్ని వైపులా, క్షిత్ తీక్షణంగా చూడడం, అందుకని పరీక్షిత్ ఆయన పేరు. సో ఇదిలా ఉండగా మనకి పరీక్షిత్ వ్యాసదేవుల గురించి వద్దాం ఒకసారి. ఎందుకంటే పరీక్షిత్ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ తాతల ద్వారా కృష్ణుడి యొక్క లీలలు విన్నారు కాబట్టి ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా భక్తి అనేది
బై డిఫాల్ట్ అంటే వచ్చింది అనమాట. చిన్నప్పటి నుంచే భక్తి చేయడం అలవాటైపోయింది. సో కాబట్టి వయసుతో పాటు తన పరిపక్వత కూడా భక్తి వైపు ఎంతో పెంపొందింది. ఇకపోతే వ్యాస భగవానుల వారికి కూడా ఇంకొక పేరు ఉంది. తెలుసా మాతాదేశం ప్రభుస్ ఎవరికైనా? మాస్టర్ కృష్ణ ద్వైపాయనుడు అంటారు. ద్వైపాయనుడు కృష్ణద్వైపాయనుడు ద్వైపాయనుడు ఇంకా బదరాయణ అని విన్నారా మీరు? బాదరాయణ. బాదరాయణుడు. విన్నాము. బాదరాయణుడు అంటే అర్థం తెలుసా మాతాదేశం ప్రభుజీ? చెప్పారు ఋషికేశ్ ప్రభుజీ, మర్చిపోయాం మాతాజీ. బాధలో బాదర అనేది ఏంటి అంటే, ఇప్పుడు మనకంత దట్టమైన అడవులు లేవు కానీ వ్యాస భగవాన్ల వారు ఒక గొప్ప ఋషి, తెలుసు కదా మాతాజీ ప్రభుజీస్ మనకి. ఆ వ్యాస భగవాన్లు వారు ఎప్పుడైతే జనరల్ గా పూర్వకాలంలో ఋషులు తపస్సు చేయాలంటే ఎక్కడికి వెళ్తారు? డీప్ ఫారెస్ట్, అడవుల్లోకి వెళ్తారు, దట్టమైన అడవుల్లోకి వెళ్తారు. సో ఈ బాదర అనేది ఏంటంటే ఒక తీయని ఫలం అన్నమాట. ఆ తీయని ఫలము ఎక్కడ ఉంటుందంటే దట్టమైన అడవుల్లో ఉన్న బదర చెట్టుకు మాత్రమే ఉంటుంది. ఆ చెట్టు ఎక్కడైతే ఉంటుందంటే దట్టమైన అడవుల్లో ఉంటుంది. ఆ చెట్టు కింద మాత్రమే ఆ బాదర అనేది ఏంటంటే ఒక తీయని ఫలము. ఆయన అంటే ఏంటంటే ఆ తీయని ఫలము ఇచ్చే చెట్టు, షెల్టర్, దాని కింద కూర్చొని వ్యాస భగవాన్ల వారు తపస్సు చేసేవారు అన్నమాట. ఏం తపస్సు చేశారు? దేనికోసం తపస్సు చేశారు? వ్యాస భగవాన్లు రాసిన రచనలు గుర్తున్నాయా మాతాజీ ప్రభుజీ మీ అందరికి? మహాభారతం, భాగవతం, గ్రంథం, ఇవన్నీ రాయడానికి కూడా మీకు దాని వెనక స్టోరీ గుర్తుందా మాతాజీ? ఎన్నో రచనలు చేసినా గానీ ఆయనకి సంతృప్తి కలగలేదు. అప్పుడు నారద మహర్షి వారు వచ్చి వ్యాస భగవాన్ల వారికి చెబుతారు, నువ్వు ఎన్నో గ్రంథాలు రచించావు గాని భగవద్గీతలు రాయలేదు అని అంటే, అప్పుడు వ్యాస భగవాన్ల వారు అది రాయడానికి తనను అర్హత తెచ్చుకోవడానికి ఈ అరణ్యంలోకి వచ్చి తపస్సు చేస్తారు. ఆ అరణ్యంలోకి వచ్చి చెప్పండి. భగవద్గీత మహాభారతంలోనే వస్తుంది మాతాజీ. భాగవతంలో కృష్ణుని లీలల గురించి మీరు రాయలేదు కాబట్టి మీకు ఆ మనసులో తొలుస్తా ఉంది. కృష్ణ లీలలు భాగవతంలో ఉంటాయి కాబట్టి సంపూర్ణంగా అది రచించమని నారద మహర్షి వ్యాస భగవానుడికి చెప్పాడు. వ్యాస భగవానులు రాసిన తర్వాత ఈ శ్రీమద్ భాగవతం ఏదైతే ఉందో ఈ రాసిన తర్వాత ఆయన సంపూర్ణ ఆనందాన్ని పొందారు. పొందిన తర్వాత ఆయనకు ఒక కలత వచ్చిందనమాట ప్రభుజీ. ఏంటి అంటే ఆ కలత, నేను ఇప్పుడైతే రాశాను, నా తర్వాత వారికి దీనిని తీసుకువెళ్లే వాళ్ళు ఎవరు అనే కలత చెందడం వల్ల ఈ దట్టమైన అడవికి వచ్చి ఆ బాదర అనే చెట్టు ఆశ్రయాన్ని తీసుకొని అక్కడ తపస్సు చేస్తారు. శ్రీకృష్ణ పరమాత్మను లేదా విష్ణువుని ఏమని ఆరాధిస్తారు అంటే, నాకు ఒక కొడుకుని ప్రసాదించము, తద్వారా ఎవరైతే ఈ భాగవత రసమాలయం ఏదైతే ఉందో నీ కృష్ణలీల కథలన్నీ కూడా అలాగా నా తర్వాత కూడా క్యారీ ఆన్ అలా చేయగలగడానికి అర్హుడయ్యే ఒక పుత్రుని ప్రసాదించము అని కోరుకుంటాడనమాట. అందుకనే మనకి వ్యాసదేవుని యొక్క పుత్రుడు ఎవరు? సుఖదేవ గోస్వామి. అందుకే సుఖదేవ గోస్వామి యొక్క ఇంకొక పేరు తెలుసా మీకు? వ్యాస భగవాన్ని బాదరాయణ అంటాము. బాదరాయణ చెట్టు కింద వ్యాసదేవుల వారు తపస్సు చేసి పొందిన పుత్రుడు సుఖదేవ గోస్వామి కాబట్టి ఎక్కడ కూర్చొని ఆయన తపస్సు చేశారు? బాదరాయణ చెట్టు కింద. బాదరాయణ చెట్టు కింద ఆయనకి ఫలం వచ్చింది కాబట్టి సుఖదేవ గోస్వామిని బాదరాయణి అని అంటారు. అర్థమైందా మాతాజీ ప్రభుజీ? బాదరాయణ వచ్చేసి వ్యాస భగవానుల వారు, బాదరాయణి అంటే ఆ చెట్టు యొక్క ఫలం. ఆ చెట్టు కింద కూర్చొని వ్యాసదేవుల వారు తపస్సు చేసి తద్వారా పుత్రుణ్ణి పొందారు కాబట్టి బాదరాయణి అని అంటారు సుఖదేవ గోస్వామిని. క్లియర్ మాతాజీ ప్రభుజీ? అందుకనే ఈ శ్రీమద్ భాగవతంలోని ఎస్పెషల్లీ 10వ స్కందం ఏదైతే ఉందో అక్కడ మనకి 29వ అధ్యాయం వచ్చేసి కృష్ణుని యొక్క రాసలీల గురించి చెప్తారు. అందుకనే ఇక్కడ మనకి ఎక్కడైనా సరే ఏ శ్లోకాలన్నా తీసుకున్నా, ఇప్పుడు భగవద్గీతలోనే ఉందనుకోండి, సంజయ్ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ, భగవాన్ ఉవాచ, అర్జున ఉవాచ అని ఉంటుంది. అవునా కాదా మాతాజీ? అదే ఇప్పుడు భాగవతంలోకి వచ్చేసేటప్పటికి మనకి సుఖదేవ ఉవాచ, సూత ఉవాచ అని ఉంటుంది. అవునా కాదా? కానీ ఎస్పెషల్లీ ఈ రాసలీల దగ్గర శ్రీ బాదరాయణి ఉవాచ అని ఉంటుంది. గమనించారా మాతాజీ ప్రభుజీ?
ఉమ్. Yes, ma'am. లేదు మాతాజీ. అందుకనమాట సుఖదేవుళ్ళు చెప్పినా సరే, సుఖదేవ గోస్వామియే కదా పరీక్షిత్ మహారాజ్కి వారం రోజుల్లో భాగవత పారాయణ చెప్పేది. సో అప్పుడు వచ్చినప్పుడు ఈ రాసలీల ఘట్టం వచ్చినప్పుడు అక్కడ పర్టికులర్ గా ఏమని మెన్షన్ చేస్తారు అంటే శ్రీ బాదరాయణి ఉవాచ అంటే ఎవరైతే చెప్తున్నారు, మరి ఎవరు వింటున్నారు? పరిశుద్ధ పరీక్షిత్ మహారాజు బాదరాయణిచే విష్ణురాత వింటున్నాడు. విష్ణురాత అక్కడ కూడా ఆ రాసలీలలో ఇలా మెన్షన్ చేస్తారన్నమాట. పరీక్షిత్ అని డైరెక్ట్ గా పేరు పెట్టకుండా ఏమని చేస్తారు? విష్ణురాత. బాదరాయణి ఎవరికి చెప్పేవారు? బాదరాయణి. వినేవాళ్ళు ఎవరు? విష్ణురాత. సో క్లియరా మాతాజీ ప్రభుజీ? ఇప్పుడు ఇంకోటి మనం ఈ వీళ్ళు పరీక్షిత్ మహారాజ్ గురించి వచ్చింది కాబట్టి ఇవన్నీ రిలేట్ చేసుకుందాం. అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఫైనల్ బ్యాక్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చేసిన భక్తి ఏ రకంగా ఉండకపోతే శ్రీకృష్ణ పరమాత్ముడు అంతలా అట్రాక్ట్ అవుతాడు. అంటే ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ చూడండి, జననం తీసుకోకముందే ఆయనకి దర్శనం కలిగింది. అంటే అంత డివోషన్, అంటే బ్యాక్గ్రౌండ్ ఏదైనా కాదు, ఆ తర్వాత వాళ్ళు చేసే డివోషన్నే ఇక్కడ మెయిన్ అన్నమాట. ఎటువంటి భక్తి చేస్తే ఎటువంటి ప్రేమను పొందగలుగుతాం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కథల నుంచి కూడా అర్థమవుతుంది కదా మాతాజీ ప్రభుజీ? సో ఇప్పుడు పరీక్షిత్ గురించే చెప్పుకుందాం. పరీక్షిత్కి ఇప్పుడు ఆల్రెడీ 2 పేర్లు చెప్పా. ఏమేంటివి? పరీక్షిత్ పేరు ఒకటి విష్ణురాత, ఇంకొకటి బాదరాయణి. బాదరాయణి వచ్చేసి ఆయన కాదు, సుఖదేవ స్వామి. విష్ణురాత అని అంటాం పరీక్షిత్ని, అవునా కాదా? పరీక్షిత్ని ఏమంటాం? విష్ణురాత అనే అంటాం. సో పరీక్షిత్కి ఇంకొక పేరేంటి? చుట్టూ అంతా పరీక్షగా చూస్తూ ఎతుకుతున్నారు కాబట్టి ఆయన పరీక్షిత్ అయ్యారు. ఓకేగా? దాని యొక్క వెనకాల రీజన్ ఇంకొక పేరు. అంటే ఇంకొక విధంగా చెప్పాలి, పరీక్షిత్ మహారాజు యొక్క తల్లి ఎవరు? ఉత్తర. సో ఇక్కడ మనకి ప్రశ్న ఏంటి? పరీక్షిత్ మహారాజే ఒక క్వశ్చన్ తో పుట్టారు. అంటే ఏంటి? గర్భంలో నేను ఎవరి దర్శనం అయితే చేసుకున్నానో వాళ్ళ దర్శనం నాకు మళ్ళీ కావాలి. పుట్టిన దగ్గర నుంచి అదే వెతికారా లేదా ఆయన? అవునా కదా? అంటే అదొక క్వశ్చన్ కింద అనుకోవచ్చా మనం? మరి ఆన్సర్ ఏంటి దానికి? ఎండ్ కార్డ్ కృష్ణ దర్శనం. ఆయన అలా వెతకడానికి క్వశ్చన్ రావాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఏంటంటే, ఈ ప్రపంచంలోనే కాదు ఎక్కడైనా సరే సమాధానమే లేని ప్రశ్న లేదు అని అంటాం. అసలు ప్రశ్న ఉంది అంటే సమాధానం ఉన్నట్టే, సమాధానం ఉంది అంటే ఖచ్చితంగా ప్రశ్న ఉండి తీరాలి. అవునా కాదా? సో పరీక్షిత్ మహారాజుకి ఉత్తరాకి కనెక్షన్ ఏంటి అంటే, పరీక్షిత్ వారు ఒక క్వశ్చన్ తో వస్తున్నారు. ఏంటి? నన్ను గర్భంలో కాపాడిన వ్యక్తి ఎవరు అని పరికించే పనిలోనే ఉన్నారు, వెతుక్కునే పనిలోనే ఉన్నారు. అసలు అలా వెతకడానికి కారణం ఎలాగా? ఆయనకి జననం వస్తేనే కదా తర్వాత వెతుక్కోగలిగారు. ఆయన గర్భంలో ఉన్నప్పుడు ఆ దర్శనం జరిగింది కాబట్టి. ఆ గర్భం దాల్చింది ఎవరు? ఉత్తరాకి ఇంకొక అర్థము జవాబు. ఉత్తర ప్రత్యుత్తరాలు అంటాం చూసారా మనం? ఉత్తర అంటే ఆన్సర్ అన్నమాట. సో ఆన్సర్ అంటే ఏంటి? జననం ఇవ్వడానికి కారణమైంది ఉత్తర కాబట్టి పరీక్షిత్ మహారాజుకి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇది మనం ఆధ్యాత్మికంగా ఆలోచించాలి. అదే మనం భౌతికంగా ఎలా అనుకుంటాం? దీనికి రివర్స్ ఆలోచిస్తాం. అవునా కదా? నా దగ్గర ఎప్పుడూ ప్రశ్నలే ఉంటాయి, నాకు ఆన్సర్ కావాలి. అర్థమైందా మాతాజీ? సో అందుకని దీన్ని బాగా మనకి 12th చాప్టర్ లో క్లియర్ గా చెప్తాం. పురుషోత్తమ యోగంలో ఆధ్యాత్మిక లోకం ఎలా ఉంటుంది, భౌతిక ప్రపంచం ఎలా ఉంటుంది. రివర్స్, నీడ. అవునా కాదా మాతాజీ? ప్రతిబింబం. అవునా కాదా? సో ప్రతిబింబంలో ఎప్పుడైనా సరే మనకి అలానే కనిపిస్తుందా, రివర్స్ అయి కనిపిస్తుందా? సో దాన్ని బట్టి ఎప్పుడైనా, సో మీకు ఎప్పుడైనా భౌతిక ప్రపంచంలో ఏదైనా ప్రశ్న ఎదురైందంటే ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఉంది. ఎందుకు అంటే మనం ఆధ్యాత్మికంలో చూసేటప్పుడు ముందు ఆన్సరే చూస్తాం, ఆ తర్వాత క్వశ్చన్ కి వెళ్తాం. అర్థమైందా మాతాజీ? క్లారిటీ వచ్చిందిగా? సో పరీక్షిత్ క్వశ్చన్ ఉన్న ఆన్సర్ ఉంది కాబట్టి క్వశ్చన్ వస్తుంది, అంతే తప్ప క్వశ్చన్ ఉందని ఆన్సర్ రాదు. ఓకేగా? అది భౌతికానికిను ఆధ్యాత్మికానికి ఉన్న మధ్య వ్యత్యాసం. ఇంకా బాగా చెప్పాలి అంటే ఈ శ్రీమద్ భాగవతం అనేది మనకంతా తెలుసు. కృష్ణ కథలు, కృష్ణ లీలలు అంతా కృష్ణ గురించనే చెప్తాము. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు విష్ణురాత ఎవరు? పరీక్షిత్ మహారాజ్. అవును. బాదరాయణి ఎవరు? వ్యాస మహర్షి. బాదరాయణి సుఖదేవ్. బాదరాయణ
బాదరాయణి సుఖదేవ్. అందుకనే శ్రీమద్ భాగవతానికి సంబంధించి ఒక మంచి లైన్ ఉంది. ఏంటంటే విష్ణు రాతేన సంపృష్టో భగవాన్ బాదరాయణి. విష్ణు రాతేన సంపృష్టో భగవాన్ బాదరాయణి. విష్ణు రాత ఎవరు? పరీక్షిత్. సో ఎవరితో సంప్రదించడం వల్ల ఆయనకి శ్రీమద్ భాగవతం వచ్చింది? సుఖదేవ గోస్వామి బాదరాయణి. ఆ లైన్ క్లియర్ అయిందా మాతాజీ? విష్ణు రాతేన సంపృష్టో భగవాన్ బాదరాయణి అంటే ఈ శ్రీమద్ భాగవతం అంతా ఎవరి మధ్య జరిగిన సంభాషణ అంటే క్వశ్చన్ అడిగారు ఎవరు? ఎవరైతే విష్ణువుచే కాపాడబడ్డాడో అతడు క్వశ్చన్స్ అడిగాడు. అవునా కదా? ఎవరు సమాధానాలు ఇచ్చారు? ఏ బాదరాయణ చెట్టు యొక్క ఫలము కింద పుట్టిన వ్యక్తో ఆ వ్యక్తి అయిన బాదరాయణి ఆన్సర్లు ఇచ్చారు. క్లియర్ మాతాజీ అండ్ ప్రభుజీ? సో కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఫ్లో ఫాలో అయితే ఈజీగా ఉంటుంది. అర్థమైందా మాతాజీ? విష్ణురాత బాదరాయణి. క్వశ్చన్ ఎవరు అడిగారు? ఎవరైతే విష్ణువుతో కాపాడబడగలిగాడో అతను క్వశ్చన్ అడిగాడు. ఎవరు ఆన్సర్లు ఇచ్చారు? బాదరాయణ చెట్టు యొక్క ఫలం కింద పుట్టిన బాదరాయణి ఆన్సర్లు ఇచ్చారు సుఖదేవ గోస్వామి. అర్థమైందా మాతాజీ? సో అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి జీవ గోస్వామి చెప్తూ ఉంటారు అన్నమాట. ఈ పరీక్షిత్ మహారాజ్ చిన్నప్పటి నుంచి వాళ్ళ తాత ఒక మంచి అవకాశం దొరికింది వాళ్ళ తాతల రూపంలో కృష్ణుడి యొక్క లీలలు, కృష్ణుడి యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి. అవునా కాదా మాతాజీ? ఇంకా మనకు తెలిసినవి చెప్దామా అంటే ఏ విధంగా కృష్ణుడు ఏమీ ఆలోచించకుండా పరిగెత్తుకొని అట్రాక్ట్ చేయడం అంటే ఏంటి చేసేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో పిల్లవాడు గాని పిల్ల గాని గబుక్కన గట్టిగా పిలిచినా లేదా ప్రేమగా పిలిచినా ఏ పనిలో అయితే ఉన్నారో అవన్నీ వదిలేసి వెళ్తామా లేదా మాతాజీ? పరిగెత్తుకుంటూ వెళ్తాం, కంగారుగా వెళ్తాం. అసలు మనం ఎలా ఉన్నాం అనేది చూడము, ఏం చేస్తున్నాం అనేది ఆలోచించము. అవునా కాదా? సో ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనము. ఇప్పుడే చదివిన ఈ టూ వర్సెస్ అంటే 10వ స్కందం 72వ అధ్యాయంలోని 18, 19 వర్సెస్ లో ఏం చెప్తున్నారు అంటే జరాసంధుడి దగ్గరికి ఒక యాచక రూపంలో వెళ్ళగలిగాడు. ఎందుకు? కృష్ణ పరమాత్మల వారు పాండవుల కోసం. అవునా కాదా మాతాజీ? అవునా? అది ఒకటి. ఊరికే జస్ట్ ఎన్ని గుర్తొస్తాయో కృష్ణ పరమాత్మ దయ వల్ల చూద్దాం. ఇంకొకటి మనకి ఎప్పుడు బాగా నచ్చే అవతారాల్లో వామనదేవ అవతారం ఉంది. అవునా కదా? వామనదేవ అవతారం తీసుకోవడానికి రీజన్ ఏంటి మాతాజీ ప్రభుజీ? చెప్పగలుగుతారు ఎవరైనా? గర్వం అణచడానికి. గర్వం అణచడం వెనక ఇంకొక ఆంతర్యం కూడా ఉంది. మీకు గుర్తుందా? వామనదేవ అవతారంలో వచ్చేటప్పుడు బలి మహారాజు యొక్క గురువు ఉంటారు. గురువు పేరు ఏంటి? శుక్రాచార్యుల వారు వార్నింగ్ ఇస్తారు. అవునా కదా? వచ్చేది శ్రీకృష్ణ పరమాత్ముడు విష్ణు రూపము. సో నువ్వు తొందరపడి ఏది పడితే అది తనకి ఇస్తామని మాట ఇవ్వమాకు బ్రాహ్మణ రూపంలోనని ఇచ్చారా లేదా? అయినా సరే బలి మహారాజు విన్నారా? విష్ణు చెయ్యి కింద ఉంటది, నా చెయ్యి పైన ఉంటది. విష్ణు పరమాత్ముడంతా ఆయనే నా దగ్గరికి వచ్చినప్పుడు ఇవ్వకుండా నేను ఎందుకు ఉంటాను అంటే ఇక్కడ ఎవరి ఔన్నత్యం పెరుగుతుంది? మనం అంటే వామనదేవుని పరంగా వచ్చి అతని గర్వం అణిచినది దానివల్ల గర్వం అంతా అణచడానికి. కానీ దాని వెనక ఆంతర్యం ఏంటి అంటే బలి మహారాజ్ యొక్క అచంచలమైన భక్తి. ఆ భక్తిని గ్లోరిఫై చేయడానికి మాత్రమే, అది లోకాలకి తెలియడానికి. అందుకే మీకు గుర్తుందా? ఫస్ట్ పాదంతో భూమండలం అంతా ఆక్యుపై చేస్తారు, రెండొక పాదంతో ఆకాశం మొత్తం అవుతుంది, మూడో పాదం ఎక్కడ పెట్టమంటే శిరస్సు మీద పెట్టమంటాడు. అలా ఎవరన్నా చెప్పగలుగుతారా? అసలు ఆ ఆలోచన వస్తుందా మాతాజీ ప్రభుజీ? నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేసాను అన్నట్టే ఉంటుంది. అవునా కాదా? సో అంత భక్తి, అంత డివోటెడ్ గా, అంత శరణాగతి చేస్తేనే మనము ఆయన యొక్క ప్రేమను అంత పొందగలుగుతామని. నా కదా? ఇంకొకటి గజేంద్ర మోక్షం కోసం వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చారు చెప్పండి? గజేంద్ర మోక్షం ఇచ్చేటప్పుడు వైకుంఠంలో చక్కగా శయనించి ఉన్న విష్ణు పరమాత్ముడు గజేంద్రుడు ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తారో వైకుంఠాన్ని ఉన్న పళంగా వదిలేసి గరుడు కంటే వేగంగా వచ్చారు అనేది శాస్త్ర నానుడి. సో గరుత్మంతుడు అన్నిటికంటే వేగంగా వచ్చేది ఎవరు? గరుత్మంతుడు. అవునా కదా మాతాజీ? సో ఆ గరుత్మంతుడి కంటే కూడా వేగంగా వచ్చారు గజేంద్రుడిని కాపాడడానికి. కేవలం గజేంద్రుడు చూపించిన భక్తి మాత్రమే.
అదే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనకు అందరికి బాగా ఇష్టం, నాకు పర్సనల్ ప్రహ్లాద్ మహారాజ్. ప్రహ్లాద్ మహారాజ్ కోసం ఎలా వచ్చారు? నరసింహ నరసింహ ఇంకొకటి కూడా ఇక్కడ మనము గనక ఇక్కడ ఒక విషయం మనం గమనించినట్టయితే, ఏవైతే దశావతారాలు ఉన్నాయో విష్ణు రూపంలో మత్స్యావతారం గాని, కూర్మావతారం గాని, మనం ఇప్పుడు తీసుకున్న వామనదేవ, ఇంకేమైనా గాని అన్నీ కూడా ఆ ఫామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మత్స్యావతారం అంటే చేప రూపంలోనే ఉన్నారు, అవునా కాదా? కూర్మావతారం అంటే తాబేలు రూపం. అంటే రూపం అనేది పైనుంచి కింద వరకు ఒకేలాగా ఉంది, అవునా కాదా? ఇప్పుడు వామనదేవ ఒక హ్యూమన్ బాడీ లాగా తీసుకొని వచ్చారు, అవునా కాదా? అదే మరి ప్రహ్లాద్ మహారాజ్ గురించి వచ్చినప్పుడు ఆయన ఎలా వస్తున్నాను అనేది కూడా ఆలోచించారు ఆయన? లేదు. సగం మనిషి సగం సింహం, అవునా కాదా? అందుకే కదా నారసింహం, నర ప్లస్ సింహ, నరసింహ సగం అంటే ఆయన భక్తుణ్ణి కాపాడడానికి, భక్తుడి యందు తన ప్రేమను చూపించడానికి నేను ఎలా కనిపిస్తున్నాను అనేది కూడా ఆలోచించకుండా ఆయన వచ్చిన అవతారమే నరసింహ అవతారం, అవునా కదా మాతాజీ ప్రభు? ఇంకొకటి అది చాలా స్పెషల్ అని చెప్పొచ్చు అనమాట. మనం ప్రహ్లాద్ మహారాజు కోసం తీసుకున్న రూపము, అది దాని ఆంతర్యము రాక్షసులను వధించడం పక్కన పెడితే, దాన్ని ఆ అవతారం తీసుకోవడానికి మెయిన్ కారణం ఏమిటి? ప్రహ్లాద్ మహారాజ్, అవునా కదా? మనకి భగవద్గీతలో 4వ చాప్టర్ లో చెప్తారు, ఏమని చెప్తారు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అవునా? సో అంటే నేను అధర్మాన్ని చంపడానికి వస్తా, అలాగే కాకుండా ఎవరైతే నా కోసం నా యందే ప్రేమ ఉండి నా యందు భక్తి చూపించే వాళ్ళని రక్షణార్థమై కూడా వస్తానని చెప్తున్నారు, అవునా కదా మాతస్? ఇంకా ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా తీసుకోవచ్చు. విదుర మహారాణి, విదుర రాణి, వైఫ్ ఆఫ్ విదుర ఏం పెట్టింది? అరటిపళ్ళు పెట్టింది, అరటిపండు తొక్కలు పెట్టిందా మాతాజీ? కానీ ఎంత భక్తితో పెట్టింది అనేది అక్కడ ఇంపార్టెంట్, అవునా కదా మాతాజీ? సో ఆయన అది ప్రేమతో స్వీకరించారు, ఎందుకు? అంత అచంచలమైన భక్తి ఉంది కాబట్టి. అలాగే సుధామ ఏం తెచ్చారు? అటుకులు సుధామ యందు ఏం చూపించారు? ప్రేమనా కృపనా? రెండు చూపించారు. ప్రేమ ముందు కృప చూపించారు, ఆ తర్వాత ప్రేమ చూపించారు. అది కాక ఎందుకు అంటే ఆ కృప వల్ల సుధాముడు అడగక ముందే తనకి కావాల్సినవన్నీ ఇచ్చేశారు, అవునా కాదా? అంటే ఇవన్నీ స్టోరీస్ చూసినప్పుడు మనకు ఒక విషయం అర్థం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, ఇందులో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేద్దాం. అంటే ఏంటి? ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు? జరాసంధుడు రాక్షసుడు, అవునా కదా? బలి మహారాజ్ రాక్షస సంతానం. అసలు గజేంద్ర రూపం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? పూర్వజన్మ కర్మల ఫలితం, అవునా కదా మాతజీ? ప్రహ్లాద్ మహారాజు దానవ కుటుంబంలో పుట్టాడు, అవునా కదా? అతనికి అర్హతే లేదని ప్రహ్లాద్ ప్రేయర్స్ లోనే మనకు తెలిసింది, గుర్తుందా లేదా? ఎప్పుడైతే హిరణ్యాక్షుని చంపేస్తారో, అవునా కదా? హిరణ్యాక్షుని చంపేసిన తర్వాత అంత ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు ఆయన శాంతపరచడానికి ఎవ్వరూ దగ్గరికి వెళ్ళారు, అవునా కదా? కానీ ప్రహ్లాద్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి స్తుతించడం మొదలు పెడతాడు. ఏమని స్తుతిస్తాడు? నాకు అర్హత లేకపోయినా నా కోసం వచ్చావు, నా ఎందు ఎంత దయ చూపించావు అని ప్రేమతోనే కదా అనేది. సో ప్రహ్లాద్ మహారాజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా రాక్షసం. మరి విదురుడి యొక్క భార్య, కానీ విదురుడు ఎవరు? ఒక దాసీపుత్రుడు, అవునా కాదా మాతాజీ ప్రభుజీ? హరే కృష్ణ. సో అలాగే ఇంకా మనము బెస్ట్ ఎగ్జాంపుల్ రత్నాకరుడు గురించి మాట్లాడుకుందాం. రత్నాకరుడు ఎవరు? వాల్మీకి అంటే ఏంటి? ఆయన అంతకు ముందు వాల్మీకిగా మారక ముందు రత్నాకరుడు ఏంటి? ఒక వేటగాడు, అవునా కాదా మాతాజీ? అయినా సరే రత్నాకరుడు అంటే వాడు వాల్మీకి అయ్యాడా లేదా? అంటే వీటన్నిటిల్లో కృష్ణ పరమాత్మ ఏం చూసారు? ఇవన్నీ చూసుకుంటే ఒక ప్రహ్లాద్ మహారాజు గాని, ధ్రువ మహారాజు గాని వాళ్ళ వయస్సును ఏమన్నా చూసారా? పోనీ సరే వాళ్ళందరూ దానవులే అనుకుందాం, పోనీ వాళ్ళ వయసును చూడలేదు. పోనీ గజేంద్ర మోక్షాన్ని ప్రసాదించేటప్పుడు గజేంద్రుడి యొక్క నాలెడ్జ్ ఎంత ఉంది, ఆయనకి పరిపక్వత వచ్చిందా లేదా అనేది ఆలోచించారా? ఆలోచించలేదు, అవునా కదా? అలాగే సుధాముడు ఎప్పుడైతే సుధాముడు తెచ్చిన అటుకులు తిందామని అనుకున్నాడో, అతను ఏమన్నా రిచ్ ఫెల్లో అంటే ఆస్తిపరుడా? కాదు కదా.
అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు కృష్ణుడి దగ్గరికి వస్తాడు. అవునా కదా మాతాజీ? అవును. అలాగే అవును. విదురుడు దాసీపుత్రుడు. అవునా కదా? అంతెందుకు నారద మహర్షి యొక్క పాస్ట్ లైఫ్, అంతకు ముందు గతం ఏముంది, అతను కూడా దాసీపుత్రుడే. అవునా కదా? అంటే దీని నుంచి మనం ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే, ఒక నది ఉందనుకోండి, ఆ నది ఎక్కడ పుట్టిందో అక్కడే ప్రవహించాలని ఉందా? లేదు, పల్లంగా ఒక నది యొక్క ప్రవాహం దాని పుట్టుక డిసైడ్ చెయ్యదు. అదే విధంగా ఒక భక్తుడు చేసే భక్తి అతని పుట్టుక డిసైడ్ చెయ్యదు. అర్థమైందా మాతాజీ ప్రభు? సో దీని యొక్క అంతరార్థం ఇదనమాట. అండ్ ఇంకా ఈజీగా చెప్పాలి అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పారు. ఏంటి అంటే, ఒక బ్రాహ్మణోత్తముడు ఎవరైతే 4 వేదాలు చదివి అత్యంత ఆ జ్ఞానాన్ని సంపాదిస్తాడో అతని కంటే కూడా, ఎవరైతే ఇప్పుడు హిప్పీస్ అంటాం, లేదు అంటే మాంసభక్షణ చేసేసిన తర్వాత ఎవరైతే అచంచల భక్తి వైపు మారుతారో అండ్ సరెండర్ అవుతారో, శరణాగతి పొందుతారో, వాళ్లే నాకు ప్రీతికరం. వాళ్ళని నేను ఒక బ్రాహ్మణోత్తముడు కంటే కూడా ఎక్కువ ఇష్టంగా చూస్తాను. వాళ్ళచే నేను వర్షిప్ లేదా వాళ్ళు నన్ను అర్చిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని శ్రీకృష్ణ పరమాత్ముల వారు చెప్తున్నారు అన్నమాట. అర్థమైందా మాతాజీ ప్రభుజీ? క్లియరా? సో ఒకరి యొక్క పుట్టుక లేదా ఎస్పెషల్లీ ఒక భక్తుడి యొక్క కులం గాని, మతం గాని, ఏది కూడా, లేదా వాళ్ళు కనిపించే రంగు గాని, లేదా వాళ్ళకి భౌతికంగా ఉన్న ఆస్తిపాస్తులు కానీ, ఇవేవి కూడా ఒక భక్తుడు అయిన తర్వాత కృష్ణ పరమాత్మ చూడరు. కృష్ణ పరమాత్ముడే చూడనప్పుడు మనతో ఉన్న సహచరులు చూడాలా? అక్కర్లేదు, చూడు. అవసరం లేదు. బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఒక వైష్ణవుడుగా పిలువబడినప్పుడు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. అంటే ఇప్పుడు మనం పొలిటికల్ లీడర్స్ గురించి మాట్లాడుకుంటా ఉంటాం. ఇప్పుడైతే మంత్రి అయ్యాడు కానీ ఒకప్పుడు ఏంటో మాకు తెలుసు అని. అర్థమైంది? ఎందుకు అంటే, వైష్ణవుడి కింద అయినప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఎవరికి సరెండర్ ఇస్తున్నాము? కృష్ణుడికి. ఆ లోటస్ ఫీట్, ఆయన పాదాలకి మన తల ఆనించి మరి మనం శరణాగతి పొందుతున్నాము. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? గంగా ఎందుకు అంత ప్యూర్ గా మనము, గంగా గాని ఈ నదులు ఉన్నాయి కదా, కొన్ని మంచి నదులు, ఈ గంగా, యమున, సరస్వతి, ఇవన్నీ కూడా మన పాపాలని కడుగుతాయి అని అంటాం. ఎందుకని? కృష్ణుడి పాదాలు పాదాలు తగులుతాయి కాబట్టి. అంతెందుకు, సింపుల్ గా ట్యాప్ వాటర్ అయినా, మనకు వచ్చే పంపు వాటర్ అయినా, జనరల్ వాటర్ అయినా, ఆఖరికి వర్షపు ధార అయినా సరే, ఎప్పుడైతే ఈ నదుల్లో కలిసిందనుకోండి ఖచ్చితంగా పవిత్రం అవుతాయి. అవునా కాదా? అలాగే ఎప్పుడైతే ఒక మనిషి దేవాది దేవుడి యొక్క శరణు పొంది తన యొక్క శిరస్సును ఆయన పాదాలకు ఆనించి శరణు వేడుతాడో ఖచ్చితంగా అతను ప్యూర్ అవుతాడు, ప్యూరిఫై అవుతాడు. సో మనం చేయవలసింది ఒకటే, నిష్కపటమైన సేవ. ఎంత ప్రేమతో చేస్తున్నాము అది మనము ఇంకొకళ్ళని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు అందరిని స్తుతించేసి, మనతో పాటు ఉన్న సీనియర్ వైష్ణవాస్ కావచ్చు, మన గురువుస్ అవ్వచ్చు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ముందు మొత్తం అంతా కూడా వాళ్ళని స్తుతించే పనిలోనే ఉండి, వాళ్ళు అటు వెళ్ళంగానే నీకు తెలుసా అని బ్యాక్గ్రౌండ్, అంటే వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ పాస్ట్ గురించి ఏనాడు మాట్లాడకూడదు. అదే కనుక వాళ్ళు ఎంతో వదిలేసుకొని వచ్చి ఉంటే మాత్రం, మెటీరియలిస్టిక్ గా భౌతికంగా ఎన్నో ఆస్తులు వదిలేసో, చారిటీ చేసో, దానాలు చేసి వచ్చుంటే అది ఖచ్చితంగా మాట్లాడొచ్చు. ఎందుకంటే అది స్తుతే అవుతుంది, అపరాధం అవ్వదు. సో ఫైనల్ గా వైష్ణవాపరాధం చేయకుండా నిష్కపటమైన సేవ చేస్తూ, ఎంతో ప్రేమతో గనక మనం సేవ చేస్తే ఖచ్చితంగా మనము కృష్ణుడి యొక్క ప్రేమకి అర్హులమవుతాం. ఈ విధంగా మనం కృష్ణుడి యొక్క ప్రేమని అట్రాక్ట్ చేయగలుగుతాం మన వైపు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక భక్తుడి యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది తను ఎంత శాతం భక్తి చేస్తాడు అనేది డిఫైన్ చేయదు. అర్థమైందా మాతాజీ ప్రభుజీ? సో దీని నుంచి ఇది అనమాట ఇవాళ టేక్ ఓవర్.
సో నేను తీసుకున్న ఎగ్జాంపుల్స్ వల్ల ఎవరికైనా ఏమన్నా బాధ కలిగి ఉంటే, ఎవరైనా నొప్పించి ఉంటే నన్ను క్షమించగలరు. సో నేను ఏదైతే చెప్పానో అది అంతా కూడా గురు కృష్ణ వైష్ణవ కృపనే. ఏదన్నా తెలియక తప్పులు చేస్తుంటే మాత్రం అది నాదే కానీ గురుదేవులది కాదు. సో ఏదైతే ఇప్పుడు నేను క్లాస్ చెప్పానో అది అమరేంద్ర ప్రభుజీ క్లాస్ విని మీకు షేర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. స్వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృంద కీ జై, సమావేత భక్తి బృంద కీ జై. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ చాలా